హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్న బాబుకి ఫస్ట్ డే స్కూల్ అండి. వాడు ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి మేము బాగా టెన్షన్ పడుతున్నాము. వాళ్ళ అన్నయ్య శాండిల్స్ వేస్తున్నాడు చూడండి. పెద్ద బాబు కూడా సేమ్ స్కూల్ కాబట్టి టెన్షన్ లేదు, మెయిన్ వాడు చూసుకుంటాడులే అని. వాడి కోసం అని చెప్పి అన్ని కొత్తవే ఉన్నాయండి ఇంట్లోనే, అవే తీసాను. బ్యాగ్, స్నాక్స్ బాక్స్, ఒక బుక్ పెట్టాను ఏమైనా రాపిస్తారేమో అని. ఒక డ్రెస్ పెట్టమన్నారు ఎక్స్ట్రా, ఒక నాప్కిన్, ఒక వాటర్ బాటిల్, ఇంతే అండి. మా వాడు ఎక్సైట్మెంట్తోనే ఉన్నాడు కానీ మాకే టెన్షన్ అవుతుంది ఎలా ఉంటాడో ఏంటో అని. స్కూల్కి వెళ్తున్నావా? హ్యాపీ? ఏడవద్దు, ఓకేనా? స్కూల్ బ్యాగ్ వేసిన వాడు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడండి. డైలీ తీసుకెళ్తాను స్కూల్కి. శ్రేయాంశని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తాను. అందుకే వాడు చూసి నేను వెళ్ళాలి, నేను ఎప్పుడు వెళ్తాను అన్న ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. అసలు వాడికి కొంచెం కూడా భయమే లేదు ఎలా ఉండాలో ఏంటో అని. మాకే భయం ఉంది కానీ వాడికి అసలే భయం లేదు. వెళ్ళగానే వాళ్ళ క్లాస్ టీచర్ కనిపించింది. ఇంకా నీ క్లాస్కి వెళ్ళు, నేను వస్తాను అని చెప్పేసి అనగానే ఇంకా వీడు రన్నింగ్ చేస్తున్నాడు. క్లాస్ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఒక 5 minutes తర్వాత మమ్మీ కావాలని చెప్పేసి ఇంతకుముందు వచ్చేవాడు వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్ళి. మళ్ళీ సేమ్ అలానే చేస్తాడేమో అని చెప్పేసి నేను మా హస్బెండ్ అక్కడ బయట వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఒక 5 minutes తర్వాత ఆయమ్మ వాళ్ళని వెళ్ళి ఒకసారి చూసేసి రమ్మని చెప్తే, లేదండి తను మంచిగా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పారు. ఒకవేళ ఏడిస్తే కాల్ చేయమని చెప్పేసి చెప్పాము. వాళ్ళ నుండి అయితే ఏం కాల్ రాలేదండి. 1 అయిందండి, ఇంక తీసుకొద్దాము పిల్లల్ని అని చెప్పేసి మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం 1 అయింది, ఇంకా మళ్ళీ తీసుకొద్దాము వాళ్ళు ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పేసి మేము రిటర్న్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళగానే చూడండి వచ్చేస్తూనే ఉన్నాడు. మ్యామ్ ఇంకా వెళ్ళి షూ వేసుకో అని చెప్పేసి చెప్పింది. అప్పుడు మళ్ళీ వేసుకొని వచ్చాడు. ఒక్కసారి ఏడ్చాడంట. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్యకి మామూలుగా మేము చెప్పాము వాడిని చూసుకోనానా అంటే, వాడు మొత్తం వీడి దగ్గరే ఉన్నాడంటండి. వాళ్ళ మ్యామ్ వెళ్ళగానే అదే చెప్తుంది, మొత్తం శ్రీహాన్ దగ్గరే ఉన్నాడు, వాడి క్లాస్కి కూడా వెళ్ళట్లేదు, మొత్తం వీడితోనే ఆడుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. మా పెద్దవాడికి ఏంటంటే వాళ్ళ డాడీ చెప్పాడు అంటే అది ఖచ్చితంగా పాటిస్తాడు. వాడు చిన్న ఏడ్చినా కూడా మళ్ళీ మా పప్ప నన్ను తిడతాడని చెప్పేసి వాడికి భయం ఉంటుందండి. వీడు చూడు రాగానే ఓపెన్ చేశాడు. వెరీ గుడ్. అమ్మో, ఇది కూడా ఇచ్చిరారా? నీదేనా? ఇంకా లేవా? తెలుసా? Please like, share and subscribe to my channel.